పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. సుప్రీం ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపినట్టుగా తెలుస్తోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. నిన్న సుప్రీం ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నట్టు సమాచారం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. సుప్రీం ఆదేశాల మేరకు ఈ నోటీసులను జారీ చేశారు. ఇక లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు అసెంబ్లీ కార్యదర్శి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చారి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చారి, ఈ నోటీసుల సారాంశం ఏంటి? తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ పార్టీ ఫిరాయించినటువంటి వచ్చినటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా నోటీసులు పంపించారు. ఇటీవల సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ కేసు వేసినటువంటి సందర్భంగా వీటిపై చర్యలకు సంబంధించినటువంటి మౌఖికమైనటువంటి ఆదేశాలు సుప్రీంకోర్టు ఇచ్చింది. దానికి అనుగుణంగా అసెంబ్లీ కార్యదర్శి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. లిఖితపూర్వకంగా మీరు పార్టీ ఫిరాయించడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి అంశాలను పేర్కొంటూ ఎమ్మెల్యేలందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. వీటి మీద వీలైనంత త్వరగా సమాధానం ఇవ్వాలని కోరినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే పార్టీ మారినటువంటి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీ లాబీలో కనపడిన సందర్భంగా ఈ నోటీసులకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించారు. అయితే అసెంబ్లీ సెక్రటరీ పంపించినటువంటి నోటీసులో గడువుకు సంబంధించినటువంటి అంశం కూడా ఈ చర్చ జరిగింది. ఎమ్మెల్యేలు కూడా సమాధానం ఇవ్వడానికి కొంత గడువు కోరినట్టు సమాచారం. ఓకే, థ్యాంక్ యూ చారి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు అసెంబ్లీ సెక్రటరీ. లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే నోటీసులకు వివరణ ఇవ్వడానికి కొంత సమయం కావాలంటూ ఎమ్మెల్యేలు కోరినట్టుగా సమాచారం. దానికి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు అసెంబ్లీ సెక్రటరీ. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు అసెంబ్లీ సెక్రటరీ. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. ఇక లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు అసెంబ్లీ సెక్రటరీ. అయితే నోటీసులకు వివరణ ఇవ్వడానికి కొంత సమయం కావాలంటూ కూడా ఎమ్మెల్యేలు కోరినట్టు సమాచారం. మొత్తానికి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. నిన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎమ్మెల్యేలకి నోటీసులు పంపినట్టుగా తెలుస్తోంది. ఇక లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఆ నోటీసులకు వివరణ ఇవ్వడానికి కొంత సమయాన్ని కూడా ఎమ్మెల్యేలు కోరినట్టుగా సమాచారం అందుతోంది.
రైట్, దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ అందించేందుకు ఎన్టీవీ తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ టెలిఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, బీఆర్ఎస్ లో గెలిచి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు బీఆర్ఎస్ పార్టీ. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నిన్న విచారణ జరిపిన నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి కొన్ని కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఎంతకాలం సమయం తీసుకుంటారు దానికి సంబంధించింది చెప్పాలని, అరానత పిటిషన్ పైన నిర్ణయానికి తగిన సమయం అంటే ఎంతో చెప్పాలని గత విచారణలో కూడా స్పీకర్ సుప్రీంకోర్టు చెప్పింది. ఫిబ్రవరి 10కి విచారణ వాయిదా వేసిన నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా కాళ యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, గుడెం మైపాల్ రెడ్డి, సంజయ్ కుమార్ బీఫామ్ పై గెలిచి బీఆర్ఎస్ బీఫామ్ లో గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీళ్ళకు సంబంధించి అంతకుముందు కడియం శ్రీహరి, దానం నాగేందర్ కూడా వాళ్ళ మీద కూడా కేసు ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికి అసెంబ్లీ సెక్రటరీ వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఖచ్చితంగా అనుసరించాలి కాబట్టి వాళ్లకు నోటీసులు జారీ చేసి వాళ్ళకు వివరణ ఇవ్వాలని కోరారు. పార్టీ ఎందుకు మారవలసి వచ్చింది, మీరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారో, పార్టీ ఆదేశాలను ధిక్కరించారో దానికి సంబంధించిన పూర్తి వివరణ ఇవ్వాలని అసెంబ్లీ సెక్రటరీ ఆ నోటీసులు జారీ చేశారు. దానికి ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు కొంత సమయం కావాలి, సమయం ఇచ్చిన తర్వాత మేము మీ వివరణ ఇస్తాం, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరణ ఇస్తామని కూడా ఎమ్మెల్యేలు వెంటనే చెప్పిన నేపథ్యంలో అదే విషయాన్ని సుప్రీంకోర్టుకు అసెంబ్లీ సెక్రటరీ తెలియజేస్తారని చెప్తున్నారు. ఈ ప్రస్తుతానికి అసెంబ్లీ సెక్రటరీ సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించారు. ఆదేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలకు 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన తర్వాత వాళ్ళ నుంచి కూడా రాతపూర్వకమైన వివరణ కూడా తీసుకున్నారు. మాకు కొంత సమయం కావాలి, సమయం ఇచ్చిన తర్వాత ఆ సమయం లోపు తాము తగిన వివరణ ఇస్తామని కూడా ఎమ్మెల్యేలు చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరణ లిఖిత పూర్వకంగా మళ్ళీ సుప్రీంకోర్టుకు అసెంబ్లీ కార్యదర్శి తెలియజేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికీ బీఆర్ఎస్ గాఢంగా నమ్ముతుంది ఈ కేసుకు సంబంధించి ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి, అనర్హత వేటు పడుతుంది, ఎమ్మెల్యేల పైన ఉప ఎన్నికలు కూడా ఫేస్ చేయాల్సి వస్తుందని బీఆర్ఎస్ పార్టీ చాలా విశ్వాసంగా ఉంది. సరే, ఏది ఏమైనా ఈ కేసుకు సంబంధించి మళ్ళీ ఫిబ్రవరికి 10కి వాయిదా వేసిన నేపథ్యంలో ఈ లోపు అసెంబ్లీ సెక్రటరీ ఏదైతే నోటీసులు జారీ చేశారో ఆ నోటీసులకు సంబంధించిన వ్యవహారాన్ని మొత్తం కూడా ఎవరు వివరణ నోటీసులు అందుకున్న వాళ్ళు ఎటువంటి వివరణ ఇచ్చారో ఆ వివరణ సంతృప్తికరంగా ఉందా లేదా అన్న అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఫిబ్రవరి 10న చూసే అవకాశం ఉంది. మొత్తం వాళ్ళ ఎమ్మెల్యేలకు ఇచ్చిన నోటీసు వాళ్ళ వివరణ సంతృప్తి చెందుతుందా లేదా ఫర్దర్ గా ఏమైనా మళ్ళీ ఆదేశాలు జారీ చేస్తుందా అనేది చూడాలి. ఓకే, థ్యాంక్ యూ రమేష్.